ఛత్రపతి శివాజీ మహారాజు 396వ జయంతి వేడుకలను పురస్కరించుకొని జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండల కేంద్రంలో భారీ బైక్ ర్యాలీ ఘనంగా నిర్వహించారు. అనంతరం శివాజీ మహారాజు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. తర్వాత భక్తాంజనేయ స్వామి దేవస్థానం ఆవరణలో జరిగిన సభలో ముఖ్య అతిథులుగా ముద్దర్స్ బలరామకృష్ణ, శివరాం, కాగితపు శ్రీనివాసు ప్రసంగిస్తూ శివాజీ మహారాజు చరిత్ర, వారి ధైర్య సాహసాలు, దేశభక్తి గురించి వివరించారు. నేటి సమాజంలో తల్లిదండ్రులు తమ పిల్లలకు శివాజీ మహారాజు వంటి ధైర్యం, దేశభక్తి, దైవభక్తి గురించి తెలియజేయాలని వారు పిలుపునిచ్చారు. అనంతరం మండలం పరిధిలో పాఠశాలల 100 మంది విద్యార్థులకు వ్యాసరచన, చిత్రలేఖన పోటీల్లో గెలిచినటువంటి విద్యార్థులకు ముఖ్య అతిథులు బహుమతులు ప్రదానం చేశారు. శివాజీ జీవితాన్ని ప్రజలందరికీ కూడా తెలియజేసిన ఉద్దేశంతో ఇటువంటి ఒక పెద్ద కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మొదటగా అందరు కార్యకర్తలు, ఇక్కడ ఉన్నటువంటి యువకులు, గ్రామ ప్రజలతో ఒక భారీ యాత్ర చేయడం జరిగింది. బైక్ ర్యాలీ చేయడం జరిగింది. ఆ తర్వాత ఇక్కడ ఉన్నటువంటి కార్యక్రమం నిర్వహించడం జరిగింది. దీంట్లో బాలబాలికలు అందరూ కూడా ఛత్రపతి శివాజీ జీవితాన్ని కళ్ళకు కట్టే విధంగా తమ యొక్క ప్రదర్శనలతో ఇక్కడ చూపించడం జరిగింది. అంతేకాకుండా ఈ దేశంలో ఉన్నటువంటి యొక్క ధర్మం అనేటువంటి ఆధారంగా జీవించిన యొక్క వీరుల గురించి మనం తెలుసుకోవాలని చెప్పేసి ఈ ఛత్రపతి శివాజీ జయంతి సందర్భంగా మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఛత్రపతి జీవితాన్ని ఆదర్శంగా తీసుకున్నట్టయితే మనలో మత సహనం కావచ్చు, పరమత సహనం కావచ్చు, వీరుల యొక్క జీవితం ఏ విధంగా ఉంటుందో తెలియజేసుకోవచ్చు. మన యొక్క దేశాన్ని మనం కేవలం మట్టితో భావించము, భారత మాత అంటాం. ఆ భారత మాతకు జన్మించిన యొక్క వీరులలో అటువంటి ఒక మహావీరుడు ఛత్రపతి శివాజీ. వారితో పాటు కాకుండా ఎంతో స్వామి వివేకానంద, రాణా ప్రతాప్, భగత్ సింగ్, రాజుగురు, ఇటువంటి యొక్క వీరులు జన్మించిన యొక్క దేశము మన యొక్క భారతదేశము. అటువంటి యొక్క దేశంలో ఛత్రపతి శివాజీ జయంతిని జరుపుకునేటువంటి అదృష్టం ఈరోజు మన యొక్క గ్రామంలో జరగడం మన అందరికీ అదృష్టం. ఈ యొక్క జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని మనమందరం కూడా ముందుకు తీసుకెళ్ళాలి. మనము శివాజీ యొక్క జీవితంలో ఉండేటువంటి ఒక ముఖ్యమైనటువంటి విషయాన్ని అర్థం చేసుకోవాలి. ధర్మం ఆధారంగా ధర్మాన్ని కాపాడేటువంటి ఉద్దేశంతో అవసరమైతే యుద్ధం చేయాలి అనేటువంటి విషయాన్ని ఛత్రపతి జీవితం గురించి మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అదేవిధంగా భారతదేశంలో ఒక మహోన్నతమైనటువంటి యొక్క వ్యక్తిత్వం నిర్మాణం చేసేటువంటి ఒక వ్యవస్థ ఉంది అని చెప్పేసి ఈ యొక్క జయంతి సందర్భంగా మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. భారత మాత యొక్క పుత్రులు ఎవరైతే ఉన్నారో, ఈ భారతమాత భారతదేశం ఏదైతే ఉందో ప్రపంచంలో ఏ దేశం మీద కూడా ఎప్పుడూ